ఫస్ట్ ఏంటంటే కొనపోయినా ముందు మా ప్రాజెక్ట్ వచ్చి చూడమని చెప్తున్నాం అండి. ఎందుకంటే ఆ క్వాలిటీ మీరు చూస్తేనే, కంటిలో చూస్తేనే తెలుస్తుంది. వీడియోల్లో వాటిలో మీకు తెలియదు, జస్టిఫై అవ్వదు. కాబట్టి ఎవరైనా సరే మా బిల్డింగ్కి వచ్చి మా క్వాలిటీ చూసి నచ్చి మీరు కొనుక్కుంటే బాగుంటుంది. బేసిక్గా నేను సివిల్ ఇంజనీర్, 30 years నుంచి నేను ఇదే ఫీల్డ్లో ఉన్నా. కాబట్టి ఇలాంటి బిల్డింగ్లు ఎన్నో కట్టాం. ఏది కూడా మీరు యు నేమ్ ఇట్ దెర్ ఇస్ ఎ బ్రాండ్. ప్రతిదీ కూడా బ్రాండెడే వాడడం, ఏది లోకల్ మేడ్ ఎక్కడా వాడలేదు. మీరు ఒకవేళ ఫ్లాట్ కొనేందుకు ఇంట్రెస్ట్ ఉన్నారనుకోండి, సార్ వాళ్ళు 2006లో ఏదైతే కన్స్ట్రక్షన్ చేసిర్రో ఒక్కసారి మీరు టైం తీసుకొని ఆ ఫ్లాట్ కూడా చూడండి, మీకు క్వాలిటీ అర్థమవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినయ్ అండి. ఎవరైతే అండి కొంపల్లి, సుచిత్ర, అల్వాల్, బొల్లారం ఈ సరౌండింగ్స్లో తక్కువ ధరలో ఏదైతే ఇప్పుడు మనం స్టాండర్డ్లోని అపార్ట్మెంట్ చూస్తున్నామో, ఈ అపార్ట్మెంట్ నిర్మించిన వారు మంచి ప్యాషనెట్ తోటని, 100% క్వాలిటీ తోటని, సొంతంగా మనం ఓన్ హౌస్ ఏ విధంగా కట్టుకుంటామో ఆ విధమైనటువంటి మెటీరియల్స్ వాడి ఈ 2 and 3 BHK ఫ్లాట్స్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మీకు కనుక ఈ ప్రాపర్టీ కనుక నచ్చినట్టయితే ఒక్కసారి మీ ఫ్యామిలీ తోటని విజిట్ చేసి చూడండి. ఎందుకంటే అండి ఇలాంటి ప్రాజెక్ట్ మిస్ అయినాక మళ్ళీ దొరకాలన్నా కూడా దొరకదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మన వీడియోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్రాజెక్ట్స్ ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్ ఓనర్ గారి నెంబర్ అయితే మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నాను. అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ, అది హౌసెస్ కానీ, ఇండిపెండెంట్ హౌసెస్ కానీ, విల్లాస్ కానీ, ఎలాంటి ప్రాజెక్ట్ అయినా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. ప్రాజెక్ట్ నిర్మించిన వారు వచ్చేసండి భాస్కర్ సార్ అండ్ మనకి శ్రీనివాస్ సార్ అయితే నిర్మించడం జరిగింది. ఇప్పుడు మన ఈ ప్రాపర్టీ యొక్క మిగతా విశేషాలన్నీ కూడా ఓనర్ వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. పదండి. సార్ నమస్తే. సార్ నమస్తే వినయ్ గారు. సార్ బాగున్నారా? సార్ బాగున్నామండి. బాగున్నాం సార్. యాక్చువల్గా సార్ నేను ఇంతసేపు ఎప్పుడు కూడా ప్రాజెక్ట్ దగ్గర టైం స్పెండ్ చేయను. షూట్కి స్పెండ్ చేస్తాను కానీ బిఫోర్ ద షూట్ ఇంత స్పెండ్ చేయను. ఆల్రెడీ ఇంటర్లో కూడా నేను చెప్పాను సార్, మీరు ఇంతకుముందు కూడా నాకు ప్రాజెక్ట్ గురించి చెప్పేటప్పుడు మీ మాటలలో ప్యాషనేట్ అంటే మీరు వాడిన మెటీరియల్స్ గురించి చెప్తుంటే ఆ జెన్యూనిటీ అన్నది అర్థమవుతుంది సార్. ఎవరైతే ఖచ్చితంగా కొనాలనుకుంటున్నారో వాళ్ళ బడ్జెట్ దగ్గరలో ఉంటే కనుక ఒక్కసారి అయితే సైట్కి విజిట్ చేస్తే ఖచ్చితంగా సార్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ మాత్రం చేస్తారు సార్. అలాంటి ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే మీరు మెయింటైన్ చేశారు. వీడియో లాగ్ అవుతుందని అనుకోకండి, ఇదంతా కూడా మీరు పెట్టే ప్రతి రూపాయికి కూడా ఒక వాల్యూ అండి. ఈ వీడియో అనేది ఒక కస్టమర్కి మీరు ఆ వాల్యూ ఇచ్చిండ్రు అంటే వాళ్ళ సంపాదనకి ప్రతి రూపాయికి ఇది ఒక వాల్యూ ప్రాపర్టీ సార్. ఇది లైఫ్ టైం అచీవ్మెంట్ ఫర్ ది బయ్యర్ కదండి. అవును సార్. అది వాళ్ళ దృష్టిలో పెట్టుకోవాలా. వాళ్ళు మనకి ఎప్పుడు ఎక్కడ కనిపించినా కూడా మనం వాళ్ళని దాక్కుని వెళ్ళకూడదు, లేకపోతే వాళ్ళని ఎదురుపడి మాట్లాడాలా, వాళ్ళు మనల్ని పలకరించాలి. అంతేగాని మన ప్రాజెక్ట్లో వాళ్ళు ఫ్లాట్ కొనిన తర్వాత, ప్రాపర్టీ కొనిన తర్వాత వాళ్ళు మనల్ని తిట్టుకునేటట్టు ఉండకూడదు. దట్ ఈజ్ అవర్ మెయిన్ మోటో అంతే. అంతే సార్, దట్ ఈజ్ అవర్ మెయిన్ మోటో. సార్ ఇప్పుడు మన ప్రాజెక్ట్ ఒక డీటెయిల్స్ కూడా తెలుసుకునే ముందు ఒకసారి కనెక్టివిటీస్ చెప్పండి సార్. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ ఎక్కడ ఉన్నాము, ఈ లొకేషన్ ఎక్కడ వస్తుంది, ఈ అన్ని డీటెయిల్స్ అన్ని కూడా చెప్పండి సార్. ఇది కొంపల్లి నుంచి బొల్లారం రైల్వే స్టేషన్ దగ్గరలో ఉందండి. విబి సిటీ అండ్ ఏఆర్కే హోమ్స్ గేటెడ్ కమ్యూనిటీస్ మధ్యలో ఉంది. దిస్ ఈజ్ ఏ హుడా ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్. ఇప్పుడు హెచ్ఎండి అంటున్నారు, ఒకప్పుడు హుడా ఉండేది. అవును సార్. 25 ఏళ్ల క్రితమే ఇది హుడా లేఅవుట్ చేశారు. పెద్ద రోడ్లు 40 feet రోడ్డు, 50, 60 డబల్ రోడ్స్ ఉన్నాయి కాలనీకి. ఇది సెల్ఫ్ సస్టైన్డ్ కాలనీ అండి. ఇందులో మీకు మంజీరా వాటర్ ఉంది, మంచి గ్రౌండ్ వాటర్ ఉంది, మంచి చక్కటి వాతావరణం. అంతా రైల్వే ఎంప్లాయీస్ చుట్టుపక్కల ఉన్నారు. రైల్వే ఎంప్లాయీస్ కాలనీ కూడా పక్కనే ఉంది. ప్లస్ మనకన్నీ కూడా ఆర్మీ వాళ్ళు, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు వీళ్ళందరూ కూడా చుట్టుపక్కలే ఉంటారు. అంటే ఏరియా వైజ్ కూడా మంచి ప్రొఫెషనల్స్ ఉంటారు. ఇటు నుంచి చూస్తే మీరు కౌకూరు షామీర్పేట్ రోడ్ ఉంది కదా. అవును సార్. ఆ రోడ్ నుంచి కూడా 3 kilometers లోపల ఉన్నాం. మంచి డెస్టినేషన్ ఫర్ లివింగ్ అండి. టు బి ఫ్రాంక్, ఇటు కరీంనగర్ హైవేకి, ఇటు నిజామాబాద్ హైవేకి మిడిల్లో ఉన్నాం. అంటే ఇప్పుడు మనకి కొంపల్లికి దగ్గర ఉన్నాం, ఇటు మనకి అల్వాల్, బొల్లారం ఇవన్నీ కూడా దగ్గర ఉన్నాం. కరెక్ట్ సార్. ఇప్పుడు మనకి ఈ ప్రాజెక్ట్ ఒక డీటెయిల్స్ తెలుసుకున్న ముందు ఇది ఓవరాల్గా ఎన్ని స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు, ఏ ఫేజింగ్లో ఉంది సార్? మనకి ఇది 600 గజాల్లో కట్టామండి. వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ వచ్చి, గత ఫ్లాట్స్ అన్ని కూడా ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్ లో కట్టాము. 2 and 3 BHK. 2 BHK వచ్చి 2 ఫ్లాట్లు ఉన్నాయి ఫ్లోర్ కి. 3 BHK ఒక ఫ్లాట్ ఉంది. ఓవరాల్ ఎన్ని ఫ్లోర్స్ వచ్చాయి? మొత్తం 5 ఫ్లోర్లు అండి. 5 3 15 ఫ్లాట్లు కట్టాం. అంటే టోటల్ గా 5 3 BHK, 10 2 BHK కట్టాం సార్. ఓకే సార్. మనకి ప్రాజెక్ట్ ముందున్న రోడ్ ఎన్ని ఫీట్లు సార్? 40 feet రోడ్ అండి. ఇది కొన్ని చోట్ల మీరు చిన్న చిన్న కాలనీలో 20, 25, 30 ఉంటాయి, కానీ హుడాకి మినిమం మస్ట్ అండ్ షుడ్ గా 40 feet మినిమం రోడ్ ఉంటుంది. ఇది హుడా ఫైనల్ లేఅవుట్, ఇప్పుడు కాదు 25 years బ్యాక్ వచ్చిన లేఅవుట్. ఓకే, అంటే టైటిల్ పరంగా ఇలాంటి ప్రాబ్లం లేదు. ఈ కాలనీ పేరు డ్యూ డ్రాప్స్ అంటారు. ఓకే, ఇది డ్యూ డ్రాప్స్. పక్కనే శరణ్ నగర్ అని రాధా రియాలిటీ వాళ్ళు చేశారు. రాధాస్వామి సత్సంగ వాళ్ళ కాలనీ ఉంది. ఈ రెండు. అయితే సార్ ఇప్పుడు కస్టమర్స్ విజిట్ చేయాలనుకున్నట్టయితే ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా ఇమ్మంటారా? లొకేషన్ కూడా పెట్టండి సార్, డిస్క్రిప్షన్ లో పెట్టండి. చాలా ఈజీ టు కమ్. అదే, ఎందుకంటే సార్ వాళ్ళు ఫ్యామిలీ తోట వచ్చినప్పుడు
మిమ్మల్ని కన్సల్ట్ అయినా కాకపోయినా ఫస్ట్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్న అపార్ట్మెంట్ ఎట్లుందో వాళ్ళు వచ్చినప్పుడు ఎంతో కొంత వాళ్ళకి తెలిసిన ఐడియా ప్రకారంగా వాళ్ళకి క్వాలిటీనెస్ అన్నది అర్థమవుతుంది. మీకు కాల్ చేసినప్పుడు మీరు దగ్గర ఉండి కూడా వివరించవచ్చు. డెఫినెట్గా మేము ఉంటామండి, మా సూపర్వైజర్లు ఉంటారు, దగ్గరుండి వాళ్ళు చూపిస్తాం. ఫస్ట్ ఏంటంటే కొనకపోయినా ముందు మా ప్రాజెక్ట్ వచ్చి చూడమని చెప్తున్నాం అండి. ఎందుకంటే ఆ క్వాలిటీ మీరు చూస్తేనే కంటిలో చూస్తేనే తెలుస్తుంది, వీడియోల్లో వాటిలో మీకు తెలియదు, జస్టిఫై అవ్వదు. కాబట్టి ఎవరైనా సరే మా బిల్డింగ్కి వచ్చి మా క్వాలిటీ చూసి నచ్చి మీరు కొనుక్కుంటే బాగుంటుంది. ఇందులో అన్ని బ్యాంక్స్లో లోన్ వస్తాయండి, ప్రైవేట్ బ్యాంక్ నుంచి ఇంటర్నేషనల్ బ్యాంక్ వరకు. ఎందుకంటే హుడా లేఅవుట్ ఇది, జిహెచ్ఎంసీ అప్రూవ్డ్. ఈవెన్ జిహెచ్ఎంసీ నుంచి ఓసీ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కూడా రీసెంట్గా వచ్చేసింది. కాబట్టి దాంట్లో మనం జిఎస్టీ కూడా కలెక్ట్ చేయట్లేదు, ఎందుకంటే కలెక్ట్ చేయ అవసరం లేదు. జిహెచ్ఎంసీ ఓసీ వచ్చింది కాబట్టి, ఆక్యుపెన్సీ వచ్చింది కాబట్టి మనకి జిఎస్టీ ఉండదు. రెడీ టు మూవ్ ఉందండి ఇప్పుడు ఫ్లాట్. కస్టమర్స్ కి ఒక అడిషనల్ బెనిఫిట్ సార్, ఆల్మోస్ట్ 2 lakhs అబోవ్ బెనిఫిట్ అవుతుంది. ప్లస్ ఫ్లాట్స్ కూడా రెడీ టు మూవ్ ఉన్నాయి. మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని ఇమీడియట్గా మీరు పాల్పొంగించుకుని రావచ్చు. సార్ దీంట్లో మనకి 2 and 3 BHK ఫ్లాట్స్ అన్నారు కదా, ఎంత ఎస్ఎఫ్టీ నుంచి ఉన్నాయి సార్ మనకి? 2 BHK నార్త్ ఫేసింగ్ లో ఉన్నాయండి 2 ఫ్లాట్లు కూడా. 996 ఎస్ఎఫ్టీ ఒక ఫ్లాట్ ఉంది, అలాగే 1026 ఎస్ఎఫ్టీ ఇంకో ఫ్లాట్ ఉంది సార్. ఓకే. అలాగే 3 BHK వచ్చి ఈస్ట్ ఫేసింగ్ ఉంది, 1440 ఎస్ఎఫ్టీ ఉంది సార్. ఓకే, అంటే మనకి 2 ఫేసింగ్స్ అవైలబుల్. దాంట్లో నార్త్ 2 BHK, అవునండి, 3 BHK వచ్చి ఈస్ట్ ఫేసింగ్ ఉంది. టోటల్ 15 ఫ్లాట్లో మనకి ఓన్లీ 5 ఫ్లాట్స్ అవైలబుల్ ఫర్ సేల్ అండి. ఓకే, అంటే దాంట్లో 3 BHK ఉన్నాయి, 2 BHK ఉన్నాయి సార్. 2 BHK వచ్చి 3 ఉన్నాయి సార్, 3 BHK వచ్చి 2 ఉన్నాయి. ఓకే. సెకండ్ ఫ్లోర్లో అండ్ 4th ఫ్లోర్లో 3 BHK ఉంది, 3rd 4th 2 BHK ఉన్నాయి. ఓకే సార్, ఇప్పుడు మనకి ప్రాజెక్ట్ వచ్చేసి మనకి జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అన్నారు కదా, మనకి సెట్ బ్యాక్స్ గురించి కూడా ఒకసారి చెప్పండి సార్. ఎందుకంటే సెట్ బ్యాక్స్ కూడా మీరు మంచిగా తీసుకున్నారు. ఇది యాజ్ పర్ నామ్స్ ప్రకారం కట్టిన జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ లేఅవుట్ అండి. అంటే జిహెచ్ఎంసీకి ఫ్రంట్ 3 meters అంటే 10 feet సెట్ బ్యాక్ ఉంటుంది, అదర్ 3 sides కూడా 8 feet సెట్ బ్యాక్ ఉంటుంది. సేమ్ అలాగే మనం కట్టాము. దాని ప్రకారం మనకి లాను గ్రీనరీ అంతా కూడా వదిలేము. చుట్టూ కూడా వాకింగ్ కూడా చేయడానికి అంత ప్లేస్ ఉంది. కార్లు పెట్టినా కూడా చుట్టూ కూడా అందరూ వాకింగ్ చేసేంత ప్లేస్ మాత్రం ఉంది. 8 feet మినిమం సెట్ బ్యాక్ ఉంటుంది. సార్ ఇక్కడ మనకి వాటర్ సోర్స్ గురించి కూడా చెప్పండి. ఎందుకంటే సిటీ అనగానే చాలా మంది కూడా ఏమనుకుంటారు అంటే వాటర్ డెఫిషియన్సీ వస్తుంది అది అని. ఇప్పుడు మనం పీక్ సమ్మర్లో ఉన్నాం. యాక్చువల్లీ ఇప్పుడు మధ్యాహ్నం నన్ను అడిగితే ఎగ్జాక్ట్ 1 కావస్తుంది ఇప్పుడు. అలాంటి టైంలో కూడా మనకి మంచి ఆహ్లాదకరమైన వాతావరణం. దీని రీజన్ కూడా చెప్పండి సార్. కొంపల్లి ఫస్ట్ నుంచి కూడా మంచి ప్లేస్ అంటే వాటర్ పరంగా కానీ, ఇక్కడ సాయిల్ కూడా చాలా మంచి సాయిల్ అండి. ఏ చెట్టు వేసినా సరే, ఈ చెట్లు వేసి మనం 10 రోజులు అయింది, బ్రహ్మాండంగా గ్రో అయినాయి. ఇక్కడ మంచి వాతావరణం ఉంటుంది, నాన్ పొల్యూటెడ్ సాయిల్. వాటర్ కూడా మీకు సిటీలో 1500 వేస్తే కానీ బోర్లు పడవు, కానీ ఇక్కడ 200-300 feetలకే బోర్ ఉంటుంది. మేము 200 feetలకి వాటర్ పడింది కానీ 650 దాకా వేసాము. ఇప్పుడు కన్స్ట్రక్షన్ కానీ ఇంట్లో వాడడానికి కానీ దేనికి కూడా ఇప్పుడు దాకా కూడా అన్ఇంటరప్టెడ్ గా వాటర్ వస్తుంది. మంచి కన్స్ట్రక్షన్ మొత్తం కూడా బోర్ వాటర్ వాడాము. క్యూరింగ్ చేసాం. నెక్స్ట్ మంజీరా కనెక్షన్ కూడా తీసుకున్నాం. ఇప్పుడు ఇళ్లలో కూడా కొంతమంది వచ్చేసారు, గృహప్రవేశాలు ఇంటీరియర్స్ చేసుకుని వచ్చేసారు. వాళ్ళందరికీ కూడా బోరు మంజీరా వాటర్ 2 కూడా సప్లై చేస్తారు. సఫిషియంట్. ఇంకో మేజర్ అడ్వాంటేజ్ కూడా ఉంది సార్. మనకి ఇంత పీక్ సమ్మర్లో ఉన్నా కూడా మనకు ఆ హీట్ అనేది పెద్దగా అనిపించట్లేదు. దీని రీజన్ కూడా చెప్పండి సార్. రీజన్ ఏంటంటే ఈ చుట్టుపక్కల మనకి ఆల్మోస్ట్ ఒక 600 నుంచి 800 ఎకరాల్లో అంతా కూడా మిలిటరీ ఏరియా ఉంది, ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఉంది పక్కనే. దానివల్ల ఏంటంటే ఆల్మోస్ట్ అక్కింపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వల్ల అదంతా కూడా కంప్లీట్ లస్ట్ గ్రీన్ ఫీల్డ్స్ అవన్నీ కూడా. దానివల్ల మంచి బ్రీజ్, కూల్ బ్రీజ్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఎంత చల్లటి వాతావరణం. బయట ఎండ 42 degrees ఉంది, అయినా కూడా మనకి చల్లగా ఉంది. ఇక్కడ మాత్రం రాత్రి పగలు కూడా చాలా బాగుంటుంది. టెంపరేచర్ మినిమం 4 to 5 degrees తక్కువ ఉంటుంది కంపేరింగ్ టు నన్ను అడిగితే కోంపల్లి మెయిన్ రోడ్కి ఇక్కడికి చాలా తేడా డిఫరెన్స్. చాలా చెట్లు, మీకు చెట్ల వల్ల మెయిన్ ఎఫెక్ట్ కనపడుతుంది. ఇప్పుడు మనం ఒకసారి ఫ్లాట్ కూడా చూసుకునే ముందు ఏదైతే ఇప్పుడు గ్రీనరీ గురించి చెప్పామో ఆ గ్రీనరీ అన్నది కూడా మీకు వీడియో చివరిలో కూడా చూపిస్తాను. వీడియో కంప్లీట్గా చూడండి. సరే, ఇప్పుడు మనకి అవైలబిలిటీ ఫ్లాట్ ఏది ఉన్నది మాకు చూపించాను. ఇప్పుడు మీకు ఫస్ట్ ఫ్లోర్లో ఒక 3 bedroom ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్, రెడీ టు మూవ్ ఫ్లాట్ ఉందండి. అది ఒక చార్టెడ్ అకౌంటెంట్ గారు మన దగ్గర తీసుకున్నారు, రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. ఆయన చాలా ప్యాషనేట్గా ఇంటీరియర్స్ అయి చేసుకున్నారు, ఫాల్ సీలింగ్ అది. మీకు ఆ ఫ్లాట్ చూస్తే ఏంటంటే మీకు కూడా ఫర్నిచర్ లేఅవుట్, మీరు ఎట్లా బెడ్ వేసుకోవచ్చు ఏంటి, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది బిల్డింగ్ ఎట్లా ఇంటీరియర్స్ ఎలా ఉంటుంది అనేది మీరు అది చూస్తే ఒక ఐడియా వచ్చేస్తుంది. అదే అంటే వాళ్ళు చూపించుకోక ముందే వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది ఒక మోడల్ ఫ్లాట్ మోడల్ ఫ్లాట్ లా చూడొచ్చు. కాబట్టి సేల్ కి అయితే లేదు అది లేదు. ఇప్పుడు మనం ఒకసారి ఆ ఫ్లాట్ కూడా చూసుకుందాం పదండి. మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాం సార్. ఫస్ట్ ఫ్లోర్ లో చెప్పాం కదా, ఇది 3 bedroom సార్, 2 bedroom. ఇది 3 స్పేసింగ్. ఈ 2 ఫ్లాట్లు ఉన్నాయి, 2 bedroom సార్. ఇది నార్త్ ఫేసింగ్. మధ్యలో లిఫ్ట్ వచ్చింది. లిఫ్ట్ కూడా మనం 8 passenger ఆటోమేటిక్ జాన్సన్ లిఫ్ట్ పెట్టాం సార్. ఓకే, ఆటోమేటిక్ లిఫ్ట్ విత్ సేఫ్టీ కూడా పెట్టాం సార్. ఇప్పుడు ఇంతకుముందు నాకు మీరు చాలా కూడా ఎక్స్ప్లెయిన్ చేసారు షూట్కి ముందు.
దీని గురించి కూడా చెప్పండి సార్. స్టెప్స్ ఏంటిది, మీరు వాడినటువంటి ఆ రీలింగ్ ఏంటిది, దీని గురించి కూడా చెప్పండి. యాక్చువల్గా స్టెప్స్కి రీలింగ్ అనేది 2 రకాలు ఉంటుంది సార్. 202, 304 అని 2 రకాలు ఉంటుంది. మీకు పెట్టినాక ఏది కూడా 202 ఏదో 304 తెలియదు. 304 అంటే ఏంటంటే మనం తినే ప్లేట్స్ కంచాలు ఏదైతే ఉంటే అది 304 క్వాలిటీ. ఆ గ్రేడ్ రైలింగ్ పెట్టాం మనం. ఓకే. ఆ గ్రేడ్ ఎందుకు పెట్టామంటే ఇది రస్ట్ పట్టదు, ఎన్నాళ్ళైనా సరే లైఫ్ లాంగ్ అది పట్టదు. నెక్స్ట్ గ్రనైట్ కానీ స్టెప్స్ సైజ్ కానీ ఏ వయసు వాళ్ళైనా సరే ఈజీగా ఎక్కడానికి 6 ఇంచెస్ లోపే మనకు ఒక ఎరేజర్ ఉంటుంది. ఈక్వల్ థ్రెడ్ ఉంటుంది. థ్రెడ్ అంటే స్టెప్ వేసేది 6 ఇంచులు కూడా లేదు, 5.5 నుంచి 6 ఇంచుల మధ్యలోనే స్టెప్స్ ఈక్వల్ గా పెట్టాం సార్. అంటే క్వాలిటీ అంటే ఇవన్నీ కూడా కౌంట్ అవుతాయి. క్వాలిటీ అంటే ఓన్లీ బిల్డింగ్ పెయింట్సే కాదు, ప్రతి ఐటమ్ కూడా మనం పర్సనల్ గా తీసుకుని కేర్ తీసుకుని, ఎందుకంటే ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ లో వచ్చాం కాబట్టి. మీరు ఇంజనీర్? బేసిక్ గా నేను సివిల్ ఇంజనీర్, 30 years నుంచి నేను ఇదే ఫీల్డ్ లో ఉన్నా కాబట్టి ఇలాంటి బిల్డింగ్లు ఎన్నో కట్టాం. మేము సిటీలో ఎక్కడ కట్టినా సరే ఒకటే క్వాలిటీ మెయింటైన్. ల్యాండ్ ప్రైజెస్ ఇక్కడ కొంచెం తక్కువ ఉండొచ్చు, అక్కడ ఎక్కువ ఉండొచ్చు, కానీ ఓవరాల్ గా మాత్రం కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఎక్కడ కాంప్రమైజ్ ఎక్కడైనా సరే ఒకటే క్వాలిటీ ఉంటుంది. అయితే సార్ ఇప్పుడు స్టెప్స్ కి వాడినటువంటి గ్రానైట్ గురించి కూడా చెప్పండి. స్టెప్స్ కి మేము కరీంనగర్ గ్రానైట్ వాడామండి. ఎందుకంటే మేము ఏది కొన్నా సరే ఫ్యాక్టరీకే వెళ్ళి తీసుకుంటాం. టైల్స్ కి కానీ మార్బీ వెళ్తాం. ఇదైతే కంపెనీ టైల్స్ అండి. కారిడార్ కానీ కజారియా టైల్స్ వాడాం. ఈవెన్ వాష్రూమ్స్ లో కూడా ఫ్లోరింగ్ కానీ వాల్ కానీ వాష్ ఏరియాలో కానీ కారిడార్స్ కానీ ఫ్లాట్ కానీ అన్ని కూడా కజారియా బ్రాండే వాడాం. డబుల్ వెరిఫైడ్, అన్ని డబుల్ వెరిఫైడ్. ప్లస్ మీకు ప్యారీవేర్ ఏమో శానిటరీ వాడాం, జాగ్వార్ ఏమో ట్యాప్స్ వాడాం. అపర్ణ యూపీవీసీ విండోస్ అండి ఇవన్నీ. ఓకే. అపర్ణ బ్రాండ్ యూపీవీసీ విండోస్. నెక్స్ట్ వైరింగ్ వచ్చి ఫినోలెక్స్ వైరింగ్, లెగ్రాండ్ స్విచెస్, లెగ్రాండ్ డీబీస్ అంటే డిస్ట్రిబ్యూషన్ బోర్డ్స్, ఎంసీబీలు అన్ని లెగ్రాండ్ వాడాం. ఏది కూడా మీరు యు నేమ్ ఇట్ దెర్ ఇస్ ఎ బ్రాండ్. ప్రతిదీ కూడా బ్రాండెడే వాడడం, ఏది లోకల్ మేడ్ ఎక్కడా వాడలేదు. అయితే ఇప్పుడు సార్ ఇవి అయితే బ్రాండ్స్ చెప్పారో, మీకు టైం ఉందంటే ఒక్కసారి గూగుల్ చేయండి. గూగుల్ చేస్తే అవి ఎంత ప్రీమియం క్వాలిటీ మెటీరియల్స్ మీకే అర్థమవుతుంది. సార్ ఇప్పుడు మనకి ఇది 2 కూడా మనకి నార్త్ ఫేసింగ్ అన్నారు కదా? అవును సార్. మనకి ఇటు సైడ్ అంటే స్టెప్స్ పక్కకు వచ్చింది మనకి ఇది ఎంత ఎస్ఎఫ్టీ సార్? ఇది 1026 ఎస్ఎఫ్టీ. 1026. ఆ పక్కది 996 ఎస్ఎఫ్టీ. 2 కూడా నార్త్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్స్. ఓకే. ఇప్పుడు మనకి ఇది కారిడార్ స్పేస్ ఎంత వచ్చింది? కారిడార్ 7 feet సార్. యాజ్ పర్ నామ్స్ ప్రకారం 7 feet ఉండాలి. 2 meters 7 feet పెట్టాం మనం. ఓకే సార్. ఇప్పుడు మనకి ఇది 3 bedroom మనకి ఎంత ఎస్ఎఫ్టీ అన్నది? 3 bedroom వచ్చి 1440 ఎస్ఎఫ్టీ ఉంది సార్. 3 bedrooms 2.5 BHK అది. 1440 ఎస్ఎఫ్టీలో మీకు అన్నీ వచ్చినాయి. ఈవెన్ చిన్న పూజా రూమ్ వచ్చింది, కిచెన్కి విత్ అటాచ్డ్ వాష్ ఏరియా వచ్చింది, పెద్ద బాల్కనీ, ఫ్రంట్ సైడ్ మంచి లాంగ్ బాల్కనీ వచ్చింది. చూద్దాం సార్ ఇప్పుడు అది. వెనకాల కూడా చిన్న రోడ్ సైడ్ బాల్కనీ వచ్చింది సార్. మా సిగ్నేచర్ వర్క్స్ 2 ఉంటాయి, మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాం. అయితే అండి 3 BHK తీసుకున్న వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, 2 BHK తీసుకున్న వాళ్ళకి కూడా అడ్వాంటేజ్ ఉంటుందండి. ఏదంటే అండి 3 BHK తీసుకున్నట్టయితే మనకి బిగ్ బాల్కనీ స్పేస్ వస్తుంది. 2 BHK తీసుకున్నట్టయితే రెండింటి కూడా కామన్ వాల్స్ లేవండి, ఒక ఇండిపెండెంట్ ఫ్లాట్ ఉంటుంది. అంటే మీరు 3 BHK తీసుకున్నా 2 BHK తీసుకున్నా కూడా ఒక ఇండిపెండెంట్ ఫ్లాట్ ఏదైతే ఉంటుందో, అంటే మనకు ఒక ప్రైవేట్ హౌస్ లాగా ఇదంతా కూడా ప్లానింగ్ అన్నది కూడా చేయడం జరిగిందండి. అంటే ఇండిపెండెంట్ హౌస్ లాగా. సార్ ఇప్పుడు మనకి ఈ స్పేస్ గురించి కూడా చెప్పండి సార్. ఇది 3 BHKకి ఈస్ట్ ఫేసింగ్ పెద్ద బాల్కనీ వచ్చింది సార్. 4.5 feet వైడ్ బాల్కనీ. 4.5 feet వైడ్ బాల్కనీ ఉంది. ఇక్కడ మీకు మొత్తం చెట్లు పెట్టుకోవచ్చు, కుండీలు అవి పెట్టుకోవచ్చు. ఎంట్రన్స్ వచ్చి పర్ఫెక్ట్ నార్త్ ఈస్ట్లోనే ఈస్ట్ ఫేసింగ్ వచ్చింది సార్. ఇది ఫాల్ సీలింగ్ కూడా బ్రహ్మాండం ఫాల్ సీలింగ్ చేయించాం సార్. పీవీసీ సీలింగ్ ఇది. వాటర్ ప్రూఫ్. నెక్స్ట్ వాటర్ ప్రూఫింగ్ కూడా బ్రహ్మాండం చేస్తాం. ఇవన్నీ కూడా సేఫ్టీ గ్రిల్స్ పెట్టించాం. ఓనర్ యాక్చువల్గా ఇవన్నీ ఆయన దగ్గరుండి చేయించుకున్నారు, మేము ఆయన కూడా హెల్ప్ చేసాం. ఇవన్నీ కూడా మా బెస్ట్ టీక్వుడ్ డోర్స్. ఇవి మేము దగ్గరుండి రాజమండ్రి వెళ్ళి వుడ్ కట్ చేయించి బెస్ట్ టీక్వుడ్ బలార్సా వుడ్ కట్ చేయించి మేము చేయించాం. చాలా థిక్నెస్ చూడండి, ఆల్మోస్ట్ 2.5 inch థిక్నెస్ డోర్స్ ఇవన్నీ కూడా. ఇది ఒక హైలైట్ మా దాంట్లో. ఈవెన్ థిక్నెస్ ఆఫ్ ది డోర్ చూస్తే కూడా 6x4 అండి. 6x4 సెక్షన్స్ పెట్టాం. ఫ్రేమ్స్ అన్ని కూడా. ఈ హార్డ్వేర్ వచ్చి బ్రాస్ మీద SS కోటింగ్ అండి. చాలా హెవీ డ్యూటీ బ్రాస్ హార్డ్వేర్ వాడాం. ఇవన్నీ కూడా మేము రాణిగంజ్లో రాజయ్య, ఈవి రాజయ్య అని బిఫోర్ ఇండిపెండెన్స్ ఉన్న షాప్, అప్పటి నుంచి ఉన్న షాప్, వాళ్ళ దగ్గర తీసుకుంటాం. వాళ్ళ దగ్గర చాలా క్వాలిటీ మెటీరియల్ దొరుకుతుంది. ఈవెన్ ఈ మెటీరియల్స్ మీరు ఈ హార్డ్వేర్ తెచ్చిందంతా కూడా బిఫోర్ ఇండిపెండెన్స్ నుంచి ఉన్నటువంటి షాప్. వాళ్ళు ఏంటంటే సిటీకి హార్డ్వేర్ ఎక్కడా కూడా దొరకని టైంలో కూడా వాళ్ళు అప్పుడు సప్లై చేసాం. ఒకప్పుడు ఏదన్నా పెద్ద బిల్డింగ్ కావాలంటే బాంబే, ఢిల్లీ వెళ్ళి తెచ్చుకునే పరిస్థితి ఉండేది. అప్పుడు వాళ్ళు ఇక్కడ పెద్ద ఈవెన్ DRDO, BDL ఇలాంటి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ సెక్రటరియట్ బిల్డింగ్ ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గరే సప్లై చేసేవారు. వాళ్ళ కాంట్రాక్ట్ వస్తుంది దానికి. వాళ్ళది షాప్ ఉంది, అది చాలా మంచి పెద్ద షాపు. ఆ షాప్లో మంచి క్వాలిటీ దొరుకుతుంది, అక్కడికి వెళ్ళి మేము కొన్నాం సార్. అంటే మీరు ఈవెన్ దో ఈ హార్డ్వేర్ తెచ్చేటువంటి సామాన్లు అన్నిటి దగ్గర కూడా ఎక్కడ కాంప్రమైజ్. ఈవెన్ హార్డ్వేర్ కాదు, ఈవెన్ స్పాంజ్ దగ్గర కూడా కాంప్రమైజ్ కాము మేము. అంటే కన్స్ట్రక్షన్ క్వాలిటీ, లేబర్ దగ్గర కానీ మనం చేసేటప్పుడు కానీ సూపర్వైజింగ్
ప్లస్ క్వాలిటీ ఆఫ్ వర్క్, మెటీరియల్ సెలెక్షన్ 100% మేము దగ్గరుండి మేము సూపర్వైజ్ చేస్తాం. అయితే అండి వీడియోలో నేను మీకు ఫస్టే చెప్పానండి, లెంత్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అండి మీరు పెట్టే ప్రతి రూపాయికి విలువ అన్నది ఎక్కడ వీళ్ళు స్పెండ్ చేస్తున్నారు అన్నది కూడా తెలుస్తుందండి. ప్రీమియం అన్నది ఏ విధంగా ఉంటుందన్నది మీకు చూపిస్తున్నాను. సార్ ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం సార్? ఇప్పుడు ఇది ఫస్ట్ ఫ్లోర్లో 3 BHK ఫ్లాట్ సార్. ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ 1440 SFT. ఇది వచ్చి మనకు డ్రాయింగ్ రూము, ఓకే, టీవీ యూనిట్ ఇది విత్ ఫాల్ సీలింగ్. అది కూడా చాలా ప్రీమియం ఫాల్ సీలింగ్ చేయించాం, మా నార్మల్ కాకుండా ప్రీమియం ఫాల్ సీలింగ్ విత్ ప్రొఫైల్ లైట్స్ అయి పెట్టాం. నెక్స్ట్ స్పెసిఫిక్గా మేము మా వెంచర్లన్నిటికీ కూడా స్పెషల్గా చేసే ఈ గ్రనైట్ ఫ్రేమ్స్ అండి. జనరల్గా అందరూ పెట్టేది చాలా ఎక్స్పెన్సివ్, పైగా క్వాలిటీ అందరూ మెయింటైన్ చేయరు. ఇట్లా మెయిన్ ఫ్రేమ్ ఎట్లా వుడ్ ఫ్రేమ్ ఉంటుందో అట్లానే మేము గ్రనైట్తో చేస్తాం. ఇది లాంగ్ లాస్టింగ్. ఇది బిల్డింగ్ ఎంత లైఫ్ ఉందో 100 years లైఫ్ ఉంటే 100 years ఉంటుంది. దీనికి పెయింట్ అవసరం లేదు, మెయింటెనెన్స్ అవసరం లేదు. చాలా ఎక్స్పెన్సివ్ క్వాలిటీ. కాకపోతే మేము మా బిల్డింగ్లు అన్నీ కూడా ఇదే మేము వాడతాం. ఈ గ్రనైట్ అనేది మా సిగ్నేచర్. అయితే అండి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు గన్నర్ ఫ్రేమ్స్ అన్నారో ఈ మధ్య జనరల్ ఇప్పుడు మనం చూస్తున్నాం అండి, దాదాపులో ఒక 3 years 2 years నుంచి చూస్తున్నాం, మనకు రెగ్యులర్గా కనబడుతుంది. సార్ వాళ్ళు వచ్చేసండి మన కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో 2006 నుంచి ఉన్నారండి. ఆ టైంలో ఈ ఫ్రేమింగ్స్ అనేది కూడా లేదండి. వీళ్ళు ఈ ఫ్రేమింగ్స్ అనేది ఆ టైంలోనే ఇంప్లిమెంట్ చేసేది. ఇది డ్యూరబిలిటీ ఎలా ఉంటుందంటే, మీరు ఒకవేళ ఫ్లాట్ కొనేందుకు ఇంట్రెస్ట్ ఉన్నారనుకోండి, సార్ వాళ్ళు 2006లో ఏదైతే కన్స్ట్రక్షన్ చేసిర్రో ఒక్కసారి మీరు టైం తీసుకొని ఆ ఫ్లాట్ కూడా చూడండి. మీకు క్వాలిటీ అర్థమవుతుంది, ప్లస్ ఈ డ్యూరబిలిటీ అంతా కూడా ఎట్లా ఉంటుంది ఈజీ అర్థమైపోతుంది. అయితే అండి ఇప్పుడు మనం హాల్ కూడా చూసినాం కదా, 100% వాస్తుతోటని ఇక్కడ మనం చూసుకోవచ్చు అండి. తూర్పు ఈశాన్యంలో సింహద్వారం వస్తుంది, ఉత్తర ఈశాన్యంలో చూసుకున్నట్టయితే మనకి విండో రావడం జరిగింది. అంటే మనకి క్వాలిటీ ఒకటే కాదండి, వాస్తు ప్రకారం కూడా అంత మంచి ప్లానింగ్ అయితే చేయడం జరిగింది. సార్ ఇప్పుడు చెప్పండి సార్, మనకి నెక్స్ట్ ఏంటి? ఇది మనకి 1440 SFTలో హాల్ పెద్ద డైనింగ్ వచ్చిందండి. ఇది ఆల్మోస్ట్ హాల్ కమ్, ఇది లివింగ్ కమ్ డైనింగ్. మనం ఇక్కడ టీవీ సోఫా వేసుకోవచ్చు, అక్కడ డైనింగ్ టేబుల్ వేసుకోవచ్చు, ఇక్కడ టీవీ కూడా చేసుకోవచ్చు. ఇది మంచి లెంత్ వచ్చింది, వైడ్ కూడా ఉంది. ప్లస్ దీనికి కూడా ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా మంచి వైడ్గా వచ్చింది. అక్కడ డైనింగ్ పార్ట్ కూడా మనం క్రాకరీ చేయించాం. ఓకే. నెక్స్ట్ ఇది చిన్న ప్లేస్లో మనకి పూజాని సెపరేట్ రూమ్ కాకుండా ఒక చిన్న ఉన్న నిచ్లోనే మనం పూజాని మనం క్రియేట్ చేసాం సార్. ఇక్కడ నుంచుని కానీ కూర్చుని కానీ చిన్నగా చేసుకోవచ్చు పూజ. ఎందుకంటే ఈ ప్లేస్కి పూజ అనేది సెపరేట్గా లేదు, కాకపోతే దీన్ని మాత్రం పూజగా క్రియేట్ చేసాం. చాలా మంచి క్యూట్గా చిన్న ఏరియాలోనే పూజ క్రియేట్ చేసాం. అయితే అండి ఎక్కడో కూడా స్పేస్ వేస్ట్ కాకుండా వాస్తుని దృష్టిలో పెట్టుకుని కన్స్ట్రక్షన్ చేశారని చెప్పాను కదండి. ఇవి ఇప్పుడు మనకి పూజ గది దగ్గర ఉన్నాం. ఏవైతే ఇప్పుడు ఈ డోర్స్ ఉన్నాయి చూడండి, ఇది స్లైడింగ్ వస్తుందండి ముందుకు. మనకి వచ్చినాక డోర్స్ క్లోజ్ అవుతాయి, చూసుకోవచ్చు ఒకసారి. అంటే రేపటికల్లా మీరు ఇది ఓపెన్ పెట్టుకున్నా కూడా ఇక్కడ నుంచి వాక్ చేసుకునే వాళ్ళకు కూడా ఇది అడ్డం కాకుండా ఉండేందుకు ఈ విధమైనటువంటి ప్లానింగ్ చేశారండి. అంటే పూజ అయిపోయాక మీరు క్లోజ్ కూడా చేసుకోవచ్చు అండి, ఎలాంటి వాకింగ్లో కూడా డిస్టర్బెన్స్ ఉండదు. అలాగే పూజ చేసుకునే టైంలో కూడా ఓపెన్ చేసుకొని ఇక్కడ చైర్ వేసుకున్న, స్టూల్ వేసుకున్నా కూడా పెద్దవాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళు కూర్చొని పూజ చేసుకోవచ్చు. ఫ్యామిలీ అందరు కూర్చోవాలన్నా కూడా ఇటువైపు అంతా కూర్చొని పూజ చేసుకునేందుకు అది వీలు ఉంది. అలాగే ఇప్పుడు మనం ఆగ్నేయంలో ఉన్నటువంటి కిచెన్ కూడా చూసుకున్నాం ఒకసారి. ఇది ఆగ్నేయంలో కిచెన్ అండి. ఎల్ షేప్ కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చింది. చాలా పెద్ద లెంత్, 12 feet లెంత్ ఉందండి ఇది కిచెన్ ప్లాట్ఫామ్. దీనికి మిడ్ రేంజ్లో కబోర్డ్స్ వచ్చినాయి, టాప్ ఎండ్ కబోర్డ్స్ కూడా వచ్చినాయి. ప్లస్ ఇది మనం అన్నీ కూడా బ్రాండెడ్ అని చెప్పాం. నిరాలి సింక్ సార్ ఇది. నిరాలి సింక్, SS సింక్, అలాగే జాగ్వార్ ఫిట్టింగ్స్, జాగ్వార్ S ట్రాప్ వచ్చినాయి. నెక్స్ట్ దీనికి అటాచ్డ్గా ఒక వాష్ ఏరియా వచ్చింది. దీంట్లో మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి కానీ ఏదన్నా గిన్నెలు కడుక్కోవడానికి దేనికైనా సరే ఇది చిన్నది మనకు వచ్చింది. దాంట్లో చిన్న కబోర్డ్ కూడా చేయించాం. ఇవన్నీ కూడా లాఫ్ట్ కూడా మీకు కంప్లీట్ వుడ్ వర్క్లోనే కవర్ చేసాం సార్. కిచెన్లో ఎంతవరకు వర్క్ చేసుకోవచ్చు సార్? ఎంతమంది వరకు? ఆల్మోస్ట్ ఇద్దరు ముగ్గురు కన్వీనియంట్గా చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న టేబుల్ వేసుకుని కటింగ్ చేసుకోవాలన్నా, వంట చేసుకోవాలన్నా సరే ఇద్దరు ముగ్గురు ఈజీగా మూమెంట్ ఉంటుంది. ఇప్పుడు మనం మళ్ళొకసారి డైనింగ్ ఏరియా కూడా చూసుకున్నాం అండి. ఇది సిట్అవుట్ ఏరియాలో కూడా యూజ్ చేసుకోవచ్చు, డైనింగ్ ఏరియా ఇది. ఇక్కడ ఎల్ షేప్ సోఫా వేసుకోవచ్చు సార్, వేసుకోవచ్చు. అక్కడ టీవీ పెట్టుకుని ఇది ఇక్కడ డైనింగ్ టేబుల్ వేసుకోవచ్చు. చాలా వైడ్ స్పేస్ వచ్చింది ఇక్కడ మనకి. ఇది ఫ్యామిలీ లివింగ్ కమ్ డైనింగ్ సార్. ఇది క్రాకరీ యూనిట్. ఇది ఇందులో కూడా వెంటిలేషన్ పరంగా మనకి విండోస్ కూడా మేము అపర్ణ బ్రాండ్ వాడాం సార్. సో ఈ గ్రిల్స్ కూడా మనకి ఈజీలీ ఏదైనా ఏసీలు కానీ ఏదన్నా సర్వీసెస్ ఉంటే కనుక ఈజీగా తీసుకునేలాగా, లోపల నుంచి తీసుకునేలాగా కూడా మేము డిటాచబుల్ పౌడర్ కోటెడ్ విండోస్ పెట్టాం. అంటే మెయింటెనెన్స్ కూడా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ మనం ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ సార్. సో ఇది మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నామండి మనం. మాస్టర్ బెడ్రూమ్లో మనకి ఫుల్ వాల్ కబోర్డ్ వచ్చింది. ఇక్కడ మనకి విండో వచ్చింది. ఇక్కడ చిన్న క్వశ్చన్ ఆర్డర్ ఇచ్చాం, వస్తుంది. ఇక్కడ క్వశ్చన్ వేసుకుంటే ఇక్కడ కూర్చుని కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు బయట. ఈ కబోర్డ్స్ అన్నీ కూడా వాల్ టు వాల్ కబోర్డ్స్ వచ్చినాయి సార్. ఇక్కడ బెడ్ వేసుకోవచ్చు.
పక్కన డ్రెస్సింగ్ కూడా పెట్టుకోవచ్చు. దీనికి అటాచ్డ్ టాయిలెట్ ఇచ్చాం మనం. టాయిలెట్లో కూడా అన్నీ కూడా బ్రాండెడే సార్. మనకి కజారియా టైల్స్, వాల్ టైల్స్ కానీ ఫ్లోర్ టైల్స్ కజారియా, ట్యాప్స్ అన్నీ కూడా డైవర్టర్ ట్యాప్స్ పెట్టాం. ప్యారీవేర్ ఏమో కమోడ్స్ పెట్టాం. అన్నీ కూడా ఎక్కడ చూసినా మనకి బ్రాండెడే వాడాం సార్. ఇక్కడ సార్ దీంట్లో మనకి ఎంత సైజ్ వరకు బెడ్ వస్తుంది ఇందులో కింగ్ సైజ్ బెడ్ మనం కంఫర్టబుల్గా వేసుకోవచ్చు అండి. కింగ్ సైజ్ బెడ్ వేసుకున్నా సరే అటు ఇటు కూడా ఈజీగా మనం బెడ్ చుట్టూ తిరగడానికి అంత ప్లేస్ ఉంది సార్. ఈ రూమ్ వచ్చి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్కి విత్ కంఫర్టబుల్ బెడ్ వేసుకుని ఇక్కడ స్టడీ టేబుల్ కూడా వేసుకోవచ్చు. మనకి మంచి కబోర్డ్, వాల్ టు వాల్ కబోర్డ్ వచ్చింది, పైన లాఫ్ట్ వచ్చింది. నెక్స్ట్ దీనికి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఒక బాల్కనీ కూడా వచ్చిందండి. దీనికి అటాచ్డ్ బాల్కనీ. దీంట్లో ఏంటంటే మనకి రోడ్ సైడ్, మనకి ఏదైతే మనం వెస్ట్ ఫేసింగ్ రోడ్ అనుకున్నామో ఆ రోడ్ ఫేసింగ్ ఈ బాల్కనీ కూడా వచ్చింది. ఇది ఒక అడ్వాంటేజ్ ఈ ఫ్లాట్కి. నెక్స్ట్ ఇది హ్యాండ్ వాష్, ఇక్కడ చిన్న హ్యాండ్ వాష్ పెట్టాము. అలాగే ఇది కామన్ వాష్ ఏరియా, సేమ్ చెప్పాం కదా, సేమ్ మీకు అన్నీ కూడా బ్రాండెడ్ ఐటమ్సే ఉన్నాయి. ప్యారీవేర్ కమోడ్స్, జాగ్వార్ డైవర్టర్స్, అలాగే గేజర్స్ అన్నీ కూడా వీళ్ళు పెట్టించుకున్నారు. ఇది ఒక బెడ్రూమ్ వచ్చి గెస్ట్ బెడ్రూమ్ సార్. ఇది కూడా మంచి సైజ్ వచ్చింది గెస్ట్ బెడ్రూమ్. గెస్ట్ బెడ్రూమ్లో కూడా వాల్ టు వాల్ మనకి కబోర్డ్స్ వచ్చినాయి. ఇక్కడ బెడ్ వేసుకున్నా కూడా చాలా చుట్టూ తిరగడానికి కూడా మంచి కంఫర్టబుల్ ప్లేస్ ఉంది సార్. అలాగే విండో కూడా మనకి ఇందా చెప్పినట్టుగా నా పన్నా బ్రాండ్ పెద్ద సైజు 4x4.5 విండోస్ పెట్టాం విత్ ఎస్ఎస్ మెష్. నార్మల్ మెష్ కాకుండా ఎస్ఎస్ క్వాలిటీ మెష్ పెట్టాం. ఈ వాల్స్ అన్ని కూడా ఎన్ని ఇంచెస్ వాల్స్? ఈ అన్ని వాల్స్ కూడా 9 ఇంచెస్ వాల్స్ అండి. మేము కన్స్ట్రక్షన్ అంతా కూడా కరీంనగర్ బ్రిక్, రెడ్ బ్రిక్కే వాడాం. రివర్స్ శాండ్తోనే చేసాం. అంతా కూడా మనకి 9 ఇంచెస్ వాల్స్ ఉంటాయి. పర్ఫెక్ట్ వెంటిలేషన్. ఈవెన్ మీరు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారు, ఈ ఫ్లోర్లో ఇంత వెంటిలేషన్ ఉంటే ఇంకా పై ఫ్లోర్కి వెళ్తే ఇంకా చాలా మంచి వెంటిలేషన్. అయితే సార్ ఇప్పుడు మనకి ఇదంతా కూడా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది కదా సార్. ఇది కస్టమర్ చేయించిందా లేకుంటే మీరే చేపించి ఇస్తారా ఏంటిది అన్నది కూడా? లేదండి, మనం చేయించము, కస్టమరే చేయించుకున్నారు. కాదు మా గైడెన్స్లో వాళ్ళు చేసుకున్నారు. ఇట్లా చేసుకుంటే ఏంటంటే వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా ఫర్నిచర్ ఎట్లా వేసుకోవాలి, ప్లస్ కబోర్డ్లు ఎట్లా ఉండాలి, వాస్తుకి వాళ్ళకు కబోర్డ్స్ కూడా వాస్తు ప్రకారం చేసుకోవాలి కాబట్టి అన్నీ మా గైడెన్స్లో వాళ్ళు చేసుకున్నారు. ఇది ఇట్లా చేసుకుంటే కనుక మీకు పర్ఫెక్ట్గా ఈ ఫ్లాట్ అన్ని రకాలుగా సూటబుల్గా ఉంటుందని మీకు ఈ ఫ్లాట్ చూపించాం. మనకి మిగతా ఫ్లాట్లు అయితే కాదు, మేము సేల్ చేసే ఫ్లాట్స్లో మనం ఈ కబోర్డ్స్ ఉండవు, అది కస్టమర్కి చేయించుకోవాలి. ఓకే. మన దగ్గర కొనుక్కున్న వాళ్ళందరూ కూడా ఎంప్లాయీస్ అండి. యూనియన్ బ్యాంక్ ఎంప్లాయీస్ కొనుక్కున్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కొనుక్కున్నారు, ఎన్ఆర్ఐ కొనుక్కున్నారు, చార్టెడ్ అకౌంటెంట్ ఉన్నారు, అలాగే హార్డ్వేర్ కంపెనీ ఉంది ఒక ఆయన అందరూ కూడా మంచి ఎంప్లాయీస్, బిజినెస్ మెన్స్ కొనుక్కు. అంటే ఇప్పుడు మనకి స్టాండ్ అలోన్ లో మాత్రం ఉండే కమ్యూనిటీ మాత్రం మంచి బ్రహ్మాండమైన కమ్యూనిటీ ఉంది. అంతా కూడా ఎడ్యుకేటెడ్స్, చాలా పీస్ఫుల్ గా ఉంటుంది సార్. అందరూ కూడా లైక్ మైండెడ్ పీపులే ఉన్నారు. ఓకే. ఇప్పుడు ఒకసారి 2 BHK చూద్దాం సార్. మనం సెకండ్ ఫ్లోర్లో ఉన్నాము. సెకండ్ ఫ్లోర్లో 202 ఫ్లాట్ అండి. ఇది 2 బెడ్రూము నార్త్ ఫేసింగ్ ఫ్లాట్, 996 SFT అని చెప్పాను కదా, ఆ ఫ్లాట్. రండి, ఇది ఇంటీరియర్స్ చేయించుకుని ఆల్రెడీ ఇందులో గృహప్రవేశం అయ్యి వచ్చారు. ఇది ఒక్కసారి క్విక్ వ్యూ చూసొద్దాం. వాస్తు ప్రకారం ఈస్ట్ ఫేసింగ్ కూర్చునేలాగా కబోర్డ్స్ అవి చేయించుకున్నారు. ఈ హాల్ వచ్చి డ్రాయింగ్ హాల్ అండి. ఫాల్ సీలింగ్ కూడా చాలా మంచి ఫాల్ సీలింగ్ చేయించుకున్నారు. ఇంటీరియర్స్కి ఇచ్చి చేయించారు. ఇల్లు చాలా ప్యాషనేట్గా చేయించుకున్నారు ఈ ఓనరు కిరణ్ గారు. అలాగే ఇది డైనింగ్ పార్ట్ అండి. డైనింగ్ టేబుల్ వేయలేదు, ఇంకా డైనింగ్ టేబుల్ వేసుకుంటారు. ఇక్కడ చిన్న పూజా కౌంటర్లా చేసుకున్నారు, చిన్నది ఉన్న ప్లేస్లోనే చాలా చక్కగా చేసుకున్నారు. ఇది ఈస్ట్ ఫేసింగ్ బాల్కనీ కూడా వచ్చిందండి. పైన ఫాల్ సీలింగ్ కూడా దీనికి కూడా పెట్టారు. ఫ్రిడ్జ్ ఏరియా అండి ఇది. ఈ ఫ్రిడ్జ్ కూడా పెట్టుకుంటే మనకి మంచి డైనింగ్ టేబుల్ 4 సీటరు చాలా కంఫర్టబుల్గా వస్తుంది. ఇది 996లో చాలా మంచి ప్రీమియం ఫ్లాట్ అండి. ఎవరు వచ్చినా సరే ఫస్ట్ ఇదే చూస్తారు మా దాంట్లో. ఎందుకంటే తక్కువ బడ్జెట్లో మంచి అన్ని రకాల కంఫర్టబుల్గా 2 బెడ్రూమ్లు, హాలు, కిచెను, బాల్కనీస్ 2 వచ్చినాయి, 2 టాయిలెట్స్ వచ్చి చాలా బాగా వచ్చిందండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది కూడా కబోర్డ్స్ అవి కూడా చాలా బాగా వాల్ టు వాల్ చేయించుకున్నారు. అలాగే స్టడీ టేబుల్ కూడా, స్టడీ కింద కూడా ఏదైనా ఆఫీస్ పర్పస్ కూర్చుని పని చేసుకోవడానికి కూడా స్టడీ టేబుల్లో చేసుకున్నారు. నెక్స్ట్ ఇది కామన్ టాయిలెట్, మనకి వాల్ టు వాల్ టైల్స్ వచ్చినాయి. ఫాల్ సీలింగ్ కూడా బ్రహ్మాండం చేయించారు వీళ్ళు. అన్నీ కూడా బ్రాండెడ్ ఐటమ్స్ అండి. ప్లస్ ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో మీకు వాల్ టు వాల్ కబోర్డ్స్ చేసుకున్నారు. బెడ్ వచ్చినా కూడా మంచి అటు ఇటు స్పేస్ ఉంది. ప్లస్ ఈ ఏరియాలో ఈ ఉన్న చిన్న ప్లేస్లోనే మంచి డ్రెస్సింగ్ టేబుల్ పెట్టుకున్నారు. అలాగే దీనికి అటాచ్డ్ టాయిలెట్ కూడా వచ్చింది విత్ ఫాల్ సీలింగ్. దీంట్లో కూడా బాగా చేశారు. మంచి ఫాల్ సీలింగ్లో అది కూడా చాలా వాళ్ళు ఇంటీరియర్ని పెట్టుకుని చాలా మంచి డిజైన్ చేసుకున్నారండి. అలాగే ఇక్కడ కిచెన్ ఆగ్నేయంలో వాస్తు ప్రకారం మంచి కబోర్డ్స్ వచ్చినాయి. క్రాకరీ కూడా వచ్చింది. క్రాకరీకి ఇక్కడ మిక్సీలు పెట్టుకోవడానికి చాలా మంచి ప్లేసు, మంచి వైడ్ కిచెన్ వచ్చిందండి. ఇది కంఫర్టబుల్గా ఇక్కడ 3 మెంబర్స్ వర్క్ చేసుకునేంత మంచి ప్లేస్ ఉంది. అలాగే ఇక్కడ వాష్ ఏరియా వచ్చింది. లోపల మనకి వాషింగ్ మిషను పెట్టుకోవడానికి కానీ మంచి ప్లేస్ వచ్చిందండి ఇక్కడ.
ఉన్న చిన్న ఫ్లాట్ అయినా కూడా చాలా చక్కగా అరేంజ్మెంట్ చేసుకున్నారు. ఇంటీరియర్స్లోనే ఏదైనా లుక్ బాగా వస్తుంది కాబట్టి ఇది చాలా మంచి ఫ్లాట్ కింద మేము కన్సిడర్ చేస్తాం. ఈ టెర్రస్ వచ్చేసరికి 600 గజాల్లో కట్టిన బిల్డింగ్ కాబట్టి టెర్రస్ కూడా మంచి 5000 SFT ప్లేస్ వచ్చిందండి. ఆల్మోస్ట్ ఇది ఏంటంటే మనకి మెయిన్ మీరు చూడాల్సిందంటే టోటల్ పారాపెట్ వాళ్ళు ఎక్కడైనా సరే సింగిల్ బ్రిక్ కడతారు. మనం అంతా కూడా 9 ఇంచెస్ బ్రిక్ కట్టాం. కట్టి మొత్తం అంతా కూడా టెక్స్చర్ పెయింట్, ఏషియన్ పెయింట్ వాడాం. ప్లస్ మా దగ్గర ఇంకో హైలైట్ ఉంది, మీకు ఇందాక చెప్పడం మర్చిపోయాం. వాటర్ ప్రూఫింగ్ వచ్చేసరికి మాది 3 లేయర్ వాటర్ ప్రూఫింగ్. ఈ వాటర్ ప్రూఫింగ్ వచ్చి 3 లేయర్ అంటే ముందు పేరెంట్స్ ఫ్లోరింగ్ అనేది 3 లేయర్ వాటర్ ప్రూఫింగ్. ఫస్ట్ ఏంటంటే మొత్తం డెడ్ మోటార్ అంతా మనం మిషన్తో తీస్తాం. మొత్తం బ్రషింగ్ చేసి అంతా డస్ట్ పోయినాక వాటర్ వాష్ చేసినాక దాని తర్వాత ఫోస్రా కెమికల్స్ తోటి 3 లేయర్తో చేసిన వాటర్ ప్రూఫింగ్ అండి. ఇది లైఫ్ లాంగ్ మీకు వాటర్ సీపేజ్ లీకేజ్ లేకుండా 100% మన గ్యారంటీ ఇది. ఎందుకంటే మనం చేసే వెండర్ కూడా చాలా మంచి ఫోస్రాక్లో మంచి టెక్నీషియన్ అతనితో మన బిల్డింగ్ ఈవెన్ బాత్రూమ్స్ కూడా 3 లేయర్ వాటర్ ప్రూఫింగ్ చేయించాం. కాబట్టి అసలు సీపేజ్ అనేది మా బిల్డింగ్ లో ఎక్కడ కనపడదు. అంటే ఇప్పుడు కింద ఫ్లోర్ ఉండే వాళ్ళకి కూడా సీపేజెస్ ప్రాబ్లమ్స్ ఎక్కడా కూడా ఈ ఫ్లోర్ లో కాదు, పైన టెర్రస్లో కాదు, ఎక్కడ కూడా సీపేజ్ కనపడకుండా అంత కేర్ తీసుకుంటాం. ఎందుకంటే వాటర్ మెయిన్ సీపేజ్లోనే బిల్డింగ్ అంతా కూడా నాశనం అయితే అక్కడేనండి. స్లాబ్లో స్టీల్ రీన్ఫోర్స్మెంట్ కూడా మీకు పాడే అవకాశం ఉంటుంది. మెయిన్ కొంచెం డబ్బులు ఖర్చు పెట్టినా సరే సీపేజ్ రాకుండా ముందే కేర్ తీసుకుంటే కొనుక్కున్న వాళ్ళు చాలా లైఫ్ లాంగ్ వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఓకే, ఇది మీరు 9 ఇంచెస్ పెట్టడానికి వాళ్ళు కారణం ఏంది? 9 ఇంచెస్ పెట్టడమే కాదు, మీరు చూస్తే 4.5 feet హైట్ కూడా కట్టాం. పిల్లలు పొద్దున ఆడుకున్నా సరే వాళ్ళకి ఏదైనా సరే ప్రమాదాలు జరగకుండా పైకి ఎక్కి దాని మీద ఎక్కలేకుండా కూడా మనం మంచి హైట్లో కట్టాం. ప్లస్ ఏంటంటే మీకు ఎప్పుడైనా సరే పైనకి వెళ్ళే కొలది మీరు విండ్ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. ఆ విండ్ ప్రెజర్ వల్ల మనం సింగిల్ బ్రిక్ లై కట్టితే రేపు పొద్దున ఏదైనా ఇక్కడ షామియానా టెంట్ వేసుకుంటారు, దానికి రాడ్లు కడతారు, రోప్స్ కడతారు, దానివల్ల మీకు చాలా విండ్ ప్రెజర్ వస్తుంది, దానివల్ల క్రాక్ వస్తాయి. క్రాక్ రాకుండా మనం 9 ఇంచ్ కట్టాం. మోరోవర్ అదొకటి. నెక్స్ట్ మన పైప్ లైన్ అంతా కూడా ఎక్కడ కూడా ఫ్లోర్లో వాడమండి, ఫ్లోర్ మీద ఎక్కడ రన్ అవ్వదు. ఎందుకంటే ఫంక్షన్ చేసుకుని కూడా అన్ఇంటరప్టెడ్గా ఉండేలాగా మనం కంప్లీట్ వాల్కే రన్ చేసాం. అన్ని మీరు చూస్తున్నారు ఈ వాల్స్ అని కూడా ఆస్ట్రల్ పైప్స్. ఇవి చాలా మంచి బ్రాండ్ అండి. ఆస్ట్రల్ అంటే ఇండియాలో చాలా బెస్ట్ బ్రాండ్. అంటే ప్లంబింగ్ కూడా ప్లానింగ్ ప్రకారమే చేసాం, ఏదో ఎట్లా పడితే అట్లా చేయడం కాకుండా ప్లంబింగ్ డ్రాయింగ్ ప్రకారం అంత పర్ఫెక్ట్ చేసాం. మీకు ఇక్కడ 3 ఫ్లాట్లు ఉన్నాయి. 3 ఫ్లాట్లకి 3 టెర్రస్లు వచ్చినాయి. మీరు ఏదైనా ఫంక్షన్ చేసుకున్నారు, ఆల్మోస్ట్ ఒక 150-200 మెంబర్స్ ఏదన్నా ఇక్కడ బర్త్డే పార్టీస్ చిన్న చిన్న గెట్ టుగెదర్ చేసుకున్నా కూడా ఇదంతా కూడా డైనింగ్ పార్టు, అక్కడ లేడీస్ సెక్షను, ఆ ఫ్లాట్లో సెపరేట్ ఎక్స్క్లూజివ్గా జెంట్స్ సెక్షన్, అట్లా అన్ని రకాలుగా పెట్టాం. ప్లస్ లైటింగ్ కూడా ప్రొవైడ్ చేసాం. నైట్ టైం మనకి ఏదైనా ఫంక్షన్ చేసుకున్నా కూడా మీకు మంచి 300 watts ఈచ్ లైట్స్ ఉన్నాయి. అంటే మనకి ఈ 4 sides ఉన్నాయి. 4 sides ఉన్నాయి. మీరు ఏదైనా ఫంక్షన్ చేసుకున్నా అంటే వర్షాకాలం తప్ప మిగతా ఏ కాలంలోనే బ్రహ్మాండంగా ఇక్కడ ఫంక్షన్ కూడా చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఒక మినిమం ఏరియాలో ఒక 100 members సీటింగ్ కెపాసిటీ, 100 to 150 members ఈజీగా సీటింగ్ కెపాసిటీ. ఆహ్లాదకరంగా ఉంటుంది ఇయర్. ఎందుకంటే చుట్టుపక్కల మనకి కంప్లీట్ లస్ట్ గ్రీన్ ఉంటుందండి ఇదంతా కూడా. అవును, ఇంతకుముందు మన వీడియోలో కూడా స్టార్టింగ్ లో ఆల్మోస్ట్ మోర్ దాన్ 600 acres ఉంటుంది ఇదంతా కూడా. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్స్ అండి ఇవన్నీ కూడా. ఇక్కడ ఏమి మీకు ఫ్యూచర్లో కన్స్ట్రక్షన్స్ రావు, ఏం రావు. దానివల్ల మీకు మంచి ఎయిర్ పొల్యూషన్ లేకుండా ఉంటుంది, మంచి బ్రీజ్ ఉంటుంది. ప్లస్ దీనివల్ల మనకి గ్రౌండ్ వాటర్ కూడా చాలా తక్కువ డెప్త్లోనే అవైలబిలిటీ ఉంది. పొల్యూషన్ కూడా లేదు. పొల్యూషన్ లేదు. ఇంకో చిన్న పాయింట్ కూడా నేను నోటీస్ చేసిన సార్, చాలా వాటిలలో కూడా ఇయ్యారు, ఈ మధ్య కొన్ని వాటిలలో ఇస్తున్నారు. ఈ కార్నర్స్లలో కూడా మీరు వాటర్ రెయిన్ వాటర్ ఆగకుండా కూడా, అంటే వర్షం పడ్డా కూడా ఏది కూడా మీకు క్లీనింగ్ కూడా ఈజీగా ఉంటుంది. ప్లస్ ఏంటంటే ఎడ్జస్ట్లలో కూడా పాకర్ వస్తుంది, అది రాకుండా కూడా ప్రివెంట్ చేస్తుంది. ఏంటంటే ఇప్పుడు వాటర్ పడినప్పుడు మీకు ఎప్పుడైనా సరే వాటర్ ఎడ్జ్కి వెళ్తుందండి. ఎడ్జ్కి వెళ్ళినప్పుడు అది సరిగ్గా మనం కోపింగ్ కనుక చేయకపోతే ఆ గ్యాప్లోంచి వాటర్ కింద దిగే అవకాశం ఉంటుంది. అందువల్ల ఆ కోపింగ్ అనేది 6 inches చేయడం వల్ల మీకు ఎక్కడా కూడా వాటర్ అక్కడ ఆగదు, డైరెక్ట్గా మీకు డ్రైన్ అయిపోతుంది అనమాట. అది మెయిన్ కోపింగ్ ఉన్న ఉద్దేశం. జనరల్గా ఏంటంటే అన్ని చోట్ల చేయరు. ఇది మేమేంటంటే కొంచెం టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఇవన్నీ పర్ఫెక్ట్గా అన్నీ మెయింటైన్ చేస్తాం. మీరు సివిల్ ఇంజనీర్ కాబట్టి ఇవన్నీ దగ్గరుండి ఇవన్నీ కూడా మనం అంటే వాళ్ళు చేస్తారు, దానికి మనం యాడ్ చేస్తాం మన ఎక్స్పర్టైజ్ అంతే. సార్ ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ సరౌండింగ్లో సొసైటీ ఎలాంటి సొసైటీ ఉందన్న సంగతి కూడా చెప్పండి సార్. సార్ ఇక్కడ మనకి అన్ని స్కూల్స్ ఉన్నాయండి. మన జస్ట్ ఆపోజిట్లోనే ఆర్చిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉందండి. ఇది సిటీలో 3-4 బ్రాంచ్లు ఉన్నాయి. ఇది ఒక బ్రాంచ్, కొంపల్లి బ్రాంచ్ అంటే ఇదే బ్రాంచ్ ఇది. ప్లస్ దగ్గరలోనే ఈ ట్రాక్ దాటంగానే మనకి కేంద్రీయ విద్యాలయ స్కూల్, కేవీకే స్కూల్ కూడా ఉందండి. ఓకే. ప్లస్ నారాయణ స్కూల్ ఉంది. ఇక్కడ చాలా మంచి స్కూల్స్ ఉన్నాయి సార్. నారాయణ స్కూల్ ఉంది. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇవన్నీ కూడా కమ్యూనిటీస్ అన్ని కూడా మంచి రెసిడెన్షియల్ కమ్యూనిటీస్ అండి, వెల్ డెవలప్డ్ కమ్యూనిటీ ఫ్లాట్స్ అన్ని. ఇవన్నీ కూడా మీకు గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి. అదొక పెద్ద గేటెడ్ కమ్యూనిటీ ఉంది, ఆల్మోస్ట్ 800 above ఫ్లాట్స్. అదొక 1100 above ఫ్లాట్స్, అది కూడా పెద్ద గేటెడ్ కమ్యూనిటీ ఉంది. నెక్స్ట్ స్విమ్మింగ్ పూల్స్ అన్ని దగ్గరలో అవైలబిలిటీ ఉన్నాయండి. ఓకే, అంటే మనకి ఇది స్టాండ్ అలోన్ ప్రాబ్లం కూడా లేదు. లేదు. ఇక్కడ మనకి ఇక్కడ క్రికెట్ నెట్ ప్రాక్టీస్, క్రికెట్ నెట్
కూడా చేసుకోవచ్చు. ఇక్కడ బాస్కెట్ కూడా ఉంది. ఇక్కడ మన ఇక్కడ ఇదేంటిది సార్ ఇది పికెల్ బాల్ అవి ఉన్నాయండి. ఇక్కడ వాలీబాల్ కూడా స్కేటింగ్ ఉంది. అన్ని కూడా చుట్టుపక్కల చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ 100-150 మీటర్స్ కూడా లేదు. అలాగండి మీరు పర్సనల్ కూడా విజిట్ చేసినప్పుడు ఇవన్నీ కూడా మీరు స్లాబ్ మీదకి వచ్చి కూడా ఒకసారి చూడండి. ఇప్పుడు మనం ఏదైతే ఏరియాలో ఉన్నామో ఇది వచ్చేసి మనకి 2 BHK ఉన్న ఫ్లాట్ ఏరియా అండి. ఇది 3 BHK ఉంటుంది. అటు సైడ్ ఒక 2 BHK వస్తుంది. ఈ రెండింటి మధ్యలో కూడా ఇంతకుముందు చెప్పాను కదండి మనకి డక్ ఏరియా కూడా రావడం జరిగింది. ఒకసారి అది కూడా మీకు చూపిస్తాను చూడండి. ఫ్లాట్ టు ఫ్లాట్ కూడా ఇండిపెండెంట్ ఫ్లాట్ లాగా ఉంటుంది. అంటే ఇండిపెండెంట్ హౌస్ ఫీల్ ఉంటుంది. ఒకసారి మాత్రం మీరు స్లాబ్ మీదకి వచ్చినట్టయితే లొకేషన్ హైలైట్స్ కూడా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఒకసారి కిందికి వెళ్ళి యూడిఎస్ కానీ ప్రైస్ యొక్క డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం పదండి. ఇంకొక విషయం వినయ్ గారు, మనకి జస్ట్ 1 కిలోమీటర్ లోపే బొల్లారం రైల్వే స్టేషన్ ఉంది. బొల్లారం రైల్వే స్టేషన్ అంటే మనకి రీసెంట్గా MMTS కూడా లాంచ్ చేశారు. సిటీకి కనెక్టివిటీ చాలా బాగుంటుంది. MMTS కానీ ఫ్యూచర్లో రాబోయే మెట్రో కానీ మన మేడ్చల్ వరకు మెట్రో వస్తుంది. ఇవన్నీ కూడా మనకి యాడెడ్ అడ్వాంటేజ్ అవుతాయి సార్. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ నడుచుకుంటూ కూడా MMTSకి వెళ్ళిపోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి కిందికి కూడా వెళ్దాం పదండి. ఇప్పుడు మనం ప్రైసింగ్ యొక్క డీటెయిల్స్ కానీ యూడిఎస్ కూడా తెలుసుకుందామండి. సార్ ఇక్కడ మనకి ప్రైసింగ్ కూడా డీటెయిల్స్ చెప్పండి సార్. మనకి 2 BHK ఎంత ఎస్ఎఫ్టీ వస్తుంది దాని ప్రైస్, అలాగే మనకి 3 BHK ఎంత ఎస్ఎఫ్టీ ఉంది దాని ప్రైస్ కూడా చెప్పండి. 2 BHK మనకి నార్త్ ఫేసింగ్ ఉన్నాయి రెండు కూడా 996 SFT ఉంది. దానికి మనకి 35 స్క్వేర్ యార్డ్స్ యూడిఎస్ వస్తుంది. ఓకే, దాని ప్రైస్ వచ్చి 56 lakhs ఇంక్లూడింగ్ కార్ పార్కింగ్ ఎమ్యూనిటీస్ అన్ని కలిపి. ఓకే, అలాగే రెండో 2 bedroom ఉంది కదండి, అది 1026 SFT ఉంది. దానికి 36 గజాలు 36 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. దాని ప్రైస్ 58 lakhs అండి ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ కార్ పార్కింగ్ అన్ని. అంటే రెడీ టు మూవ్ ఉంది కాబట్టి ఇప్పుడు మనం అట్లా ఫిక్స్డ్ ప్రైస్ చెప్తున్నాం. నెక్స్ట్ 3 bedroom వచ్చి 1440 SFT ఈస్ట్ ఫేసింగ్, అది దానికి 50 స్క్వేర్ యార్డ్స్ అన్డివైడ్ ల్యాండ్ షేర్ ఇస్తున్నాం. దాని ప్రైస్ 80 lakhs అండి. ఓకే, ఇవి ప్రైసెస్ ఏవైతే మీరు చెప్పారో ఫిక్స్డ్ ఉంటాయా, నెగోషియేషన్ ఏమైనా చేస్తారా? నెగోషియబులే సార్, అది మోడ్ ఆఫ్ పేమెంట్ బట్టి మనం చూసి చేయొచ్చు. ఓకే సార్, ఇక్కడ మనకి ల్యాండ్ వాల్యూ ఎంత ఉంది సార్? 70,000 పైనే ఉంటుంది సార్. ఓకే, అంటే మనకి మెయిన్ రోడ్ ఇప్పుడు ఈ స్కూల్ రోడ్ ఉన్నది అది ఫస్ట్, సెకండ్ లేన్. ఇది హుడా లేఅవుట్ అవడం వల్ల, GHLC పర్మిషన్ ఉండడం వల్ల, OC కూడా రావడం వల్ల మీకు అన్ని బ్యాంక్స్లోనూ ప్రైవేట్ బ్యాంక్స్ కానీ గవర్నమెంట్ బ్యాంక్స్ కానీ ఇంటర్నేషనల్ బ్యాంక్స్ కానీ ఏ బ్యాంకులు కోఆపరేటివ్ బ్యాంకుల్లో కూడా లోన్లు వస్తాయి. ఆల్రెడీ లోన్లు తీసుకుని మన వాళ్ళందరూ కొనుక్కున్నారు. మీకు లోన్లో ఏమి టైటిల్ ఇష్యూ లేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ 25-30 years నుంచి టైటిల్ ఉంది దీనికి. అంతా ఒకటి క్లియర్ ల్యాండ్ ఉడా లేఅవుట్ కాబట్టి మీకు ఆ ఇష్యూస్ ఏమి ఉండవు. ఎంత పర్సెంటేజ్ వరకు లోన్ రావచ్చు సార్? వస్తుంది సార్, 90% వరకు తీసుకోవచ్చు. 90% వరకు తీసుకోవచ్చు. అంటే డిపెండింగ్ ఆన్ ది కస్టమర్ ప్రొఫైల్ బట్టి ఉంటుంది. 80 జనరల్గా ఉంటుంది, 80-85, 90 కూడా ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 80 అనుకున్నా కూడా సార్ ఒక 10 lakhs కట్టుకోగలిగితే మిగతాది బ్యాంక్లో 2 BHK అంతే సార్. అయితే సార్ ఇప్పుడు మనకి కార్ పార్కింగ్ మనకి ఈచ్ ఫ్లాట్ కూడా సింగిల్ కార్ పార్కింగ్ అంతే. 3 BHK అయినా కానీ 2 BHK అయినా ఒక సింగిల్ కార్ పార్కింగ్, 3 BHK అయినా ఒక సింగిల్ కార్ పార్కింగ్. ఓకే సార్, మనకి కార్ పార్కింగ్ ఎమ్యూనిటీస్ లో కార్ పార్కింగ్ ఇంక్లూడ్ అయింది. ఇంకేమేమి ఎమ్యూనిటీస్ కల్పిస్తున్నారు? ఎమ్యూనిటీస్ అంటే బ్యాకప్ జనరేటర్ ఉందండి, లిఫ్ట్ కానీ కామన్ ఏరియాకి కానీ బ్యాకప్ జనరేటర్ ఉంటుంది 24 hours. నెక్స్ట్ మనకి ట్రాన్స్ఫార్మర్ ఉంది సెపరేట్ గా. ఈ బిల్డింగ్ కే అలొకేటెడ్ ట్రాన్స్ఫార్మర్ శాంక్షన్ అయింది. విత్ ఇన్ 1 or 2 days లో మనకి అది చార్జ్ చేస్తారు. దాంతో పాటు మనకి ప్రతి ఫ్లాట్ కి కూడా 3 phase పవర్ సప్లై ఇస్తున్నాం. ఈవెన్ 2 bedroom కానీ 3 bedroom కానీ 5 kilowatt 3 phase పవర్ సప్లై ఇస్తున్నాం. నెక్స్ట్ మంజీరా వాటర్ ఉంది, మనకి బోర్ వాటర్ ఉంది. CC కెమెరాస్ అన్ని కూడా సర్వలెన్స్ కెమెరాస్ మొత్తం బిల్డింగ్ అంతా మనం పెట్టాం. ఈవెన్ లిఫ్ట్ లో కూడా సేఫ్టీ పర్పస్ కెమెరా సర్వలెన్స్ కెమెరా పెట్టాం. నెక్స్ట్ మనకి ఇంటర్కామ్స్ కూడా పెడుతున్నాం. అంటే ప్రతి ఫ్లాట్కి కూడా కనెక్టెడ్గా సెక్యూరిటీ రూమ్కి కనెక్ట్ చేసి ఇంటర్కామ్స్ కూడా మనం పెడుతున్నాం సార్. ప్రతి ఫ్లాట్ కూడా ఇన్వర్టర్ వైరింగ్ కూడా చేశాను. ఓకే, అయితే సార్ ఇప్పుడు మనకి ఇక్కడ సెక్యూరిటీ అన్నారు కదా, అంటే మనకి ఇక్కడ సెక్యూరిటీ రూమ్ కూడా ఉంది. దీనికి టాయిలెట్ కట్టాం, వాళ్ళకి వాష్ ఏరియా ఉంది. ఒక ఫ్యామిలీ సెక్యూరిటీ అంటే ఏదో మెట్ల కింద రూమ్ కాకుండా పర్ఫెక్ట్గా మంచి రూమ్ కట్టాం, దానికి టాయిలెట్ పెట్టాం, వాళ్ళకి వాష్ ఏరియా కట్టాం. వాళ్ళు కూడా హ్యాపీగా ఉండొచ్చు. అంటే ఒక ఫ్యామిలీ వచ్చి హ్యాపీగా ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు కూడా ఉండొచ్చు. ఇక్కడికి మంచి స్విగ్గీ జొమాటోలు అన్ని ఆర్డర్స్ పెట్టినా కూడా బ్రహ్మాండంగా విత్ ఇన్ మినిట్స్లో వస్తాయి. మనకి దగ్గరలోనే గ్రాసరీ స్టోర్స్, చాలా పెద్ద స్టోర్స్ ఉన్నాయండి. రత్నదీప్ ఉంది, అలాగే ఉషోదయ ఉంది, KPN ఫ్రెష్ ఉంది. మనకి చుట్టుపక్కల చాలా పెద్ద పెద్ద గ్రాసరీ స్టోర్స్ అన్ని ఉన్నాయి సార్. అయితే అండి ఇప్పుడు మీరు ఈ లొకేషన్కి వచ్చేటప్పుడు మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా మీ కామెంట్ సెక్షన్లో మరియు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తానండి. సార్ అయితే మీకు గ్రాసరీ స్టోర్స్ గురించి చెప్పారు, అలాగే మనకి ఎడ్యుకేషన్స్ కానీ, అలాగే మీరు బ్యాంకింగ్ సెక్టర్ చూసుకున్నా కూడా అంత దగ్గరలోనే ఉంటాయండి. మెయిన్ థింగ్గా చెప్పుకోవాలంటే ఇటు కోంపల్లికి కానీ, ఇటు సుచిత్ర వెళ్ళాలన్నా, అల్వాల్ వెళ్ళాలన్నా, బుల్లారం వెళ్ళాలన్నా కూడా అన్నిటి కూడా మెయిన్ సెంటర్ ఆఫ్ ది జంక్షన్ అని కూడా అనుకోవచ్చు అండి ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్. నెక్స్ట్ మనది వచ్చి ఈ కాలనీలోనే ఎక్స్టెన్షన్ శరణ్ నగర్ అని ఉందండి. రాధాస్వామి సత్సంగ్ అని ఒక డివోషనల్ ఆర్గనైజేషన్ వాళ్ళది. ఇక్కడే వాళ్ళు ఒక 25 years బ్యాక్ వాళ్ళు గ్రూప్ హౌస్లు కట్టుకున్నారు. ఇక్కడ నుంచి మీకు సికింద్రాబాద్కి శరణ్ నగర్ అన్న పేరు మీద బస్సులు కూడా రోజు మార్నింగ్ ఈవినింగ్ కూడా దిగుతాయి.
ఓకే, అలాగండి మనకి ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇలాంటి ప్రాబ్లం కూడా లేదు. ఇప్పుడు సార్ కూడా చెప్పారు కదండి, మనకి సికింద్రాబాద్ వెళ్ళాలన్నా, జేబీఎస్ వెళ్ళాలన్నా, అలాగే మనకి ఇటు కోంపల్లికి వెళ్ళాలన్నా కూడా, మీరు కోంపల్లి వెళ్ళాలంటే జస్ట్ మీరు మాక్సిమం ఒక 4 to 5 minutesలోనే కోంపల్లి మెయిన్ జంక్షన్ వరకు కూడా వెళ్ళిపోవచ్చు. అలాగంటే మనకి ఏవైతే ఫెసిలిటీస్ అవన్నీ కావాలో అవన్నీ కూడా మనకి ఫ్లాట్లో కల్పిస్తూ, అలాగే సరౌండింగ్స్లో కూడా మనకి అన్ని గ్రాసరీ స్టోర్స్ కానీ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మనకి నివసించడానికి ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. అలాగంటే ఈ ప్రాజెక్ట్ కనుక మీకు నచ్చినట్టయితే ఒకసారి మాత్రం మీ ఫ్యామిలీతో విజిట్ చేసి చూడండి. ఏదైతే ఇప్పుడు ప్రైజెస్ చెప్పారో ఇవన్నీ కూడా మంచి రీజనబుల్ ప్రైస్, దట్టు మంచి ప్రీమియం కన్స్ట్రక్షన్తో ప్రైమ్ లొకేషన్లో ఉంది కాబట్టి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు అండి. మీ బడ్జెట్ కనుక 56 lakhs 58 lakhs అంటే 2 BHKకి వచ్చేసి, 3 BHK 80 lakhs చెప్తున్నారండి. మీ బడ్జెట్ ఇది ఉంటే మాత్రం ఒక్కసారి అయితే విజిట్ చేసి ఒక సరైన నిర్ణయం అన్నది కూడా తీసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి మీ వంతు సహకారాన్ని కూడా అందించవలసిందే కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వినయ్ గారు, మీకు మేడం గారికి కూడా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ మా గురించి, మా క్వాలిటీ గురించి మేము చెప్పుకోవడం కాదు, మీరు కూడా మీ కళ్ళారా చూసి మీరు చెప్పబట్టి అనిపిస్తుంది సార్ వాస్తవానికి. కాకపోతే ఏంటంటే సార్ ఫ్యాక్ట్ ఇది, ఎందుకంటే ప్రీమియంనెస్ ఉన్నప్పుడు ప్రీమియంనెస్ ఉందని చెప్పాల్సిందే అది. సో ఫ్రెండ్స్, ఒక్కసారి మాత్రం మీరు విజిట్ చేసి చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.